ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. ఈ ఆశీర్వాదకరమైనటువంటి చక్కటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించినటువంటి రీతిని బట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నీ జీవితంలో అందరూ విడిచిపెట్టినటువంటి స్థితిలో ఉన్నావేమో. నీ తల్లి లేదు, నీ తండ్రి లేరు, ఉన్నటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెలు సైతం నీ చేయి విడిచి నిన్ను దూరంగా చూస్తున్నారేమో. అనాథగా ఒంటరిగా జీవిస్తున్నావా? అయితే ప్రభువు నీతో వాగ్దానం చేసి మాట్లాడుతున్నటువంటి వాగ్దానపు వాక్కు యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనం. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడు ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నావు, ఒంటరిగా ఉన్నావు, అందరూ కూడా విడిచిపెట్టారు, నువ్వు ప్రేమించిన వారు కూడా నీకు దూరమయ్యారు. అయితే దేవాతి దేవుడు నీతో పాటు ఉండి నీకు తోడుగా ఉండి ఒంటరిగా ఉన్న నిన్ను 1000 మందిగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే ఎన్నిక లేకోకుండా ఉన్నావో, నీవెంత, నీ జీవితం ఎంత, నీ కుటుంబం ఎంత అని దేనిని బట్టి నేను తక్కువ చేసి ఎన్నిక లేనట్లుగా చీదరించినట్లుగా చూశారో, ఎన్నిక లేని నిన్నే దేవుడు ఒక బలమైనటువంటి జనాంగంగా మార్చబోతున్నాడు. నీ తల్లిదండ్రులు కానివారు నిన్ను తల్లిలా తండ్రిలా ప్రేమించే విధంగా ప్రభు నీకు తల్లిదండ్రులు ఇవ్వబోతున్నాడు. నీ రక్త సంబంధులు కానివారు నీకు ఒక అక్క వలె, ఒక చెల్లె వలె, ఒక తమ్ముడు వలె వారి ప్రేమను నీకు చూపిస్తారు. అవునండి, నిన్ను ఇష్టపడని వారు నీ సొంత వారిలో చాలామంది ఉండొచ్చు, కానీ నీ రక్త సంబంధం కానివారు, నీ బంధువులు కానటువంటి వారు నీకు దగ్గర కాబోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నీలో ఉన్నాడు కాబట్టి, ఆయన శక్తి, ఆయన అభిషేకం నీలో ఉన్నది కాబట్టి, ఆయన ప్రేమ, ఆయన కృప నీ పైన ఉన్నది కాబట్టి, ఆయన కృప చేత, ఆయన కనికరము చేత నీ దేవుణ్ణి బట్టి పరిగెత్తుకుంటూ అనేకులు నీ దగ్గరికి రాబోతున్నారు. నీ అభిషేకాన్ని బట్టి అనేక మంది నీ చుట్టూ రాబోతున్నారు. నిన్ను వారు అమితంగా ప్రేమించబోతున్నారు. తల్లి కంటే, తండ్రి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించబోతున్నారు. ఈ రోజు నువ్వు ఒంటరిగా ఉన్నావు, కానీ నిన్ను దేవుడు ఒక 1000 మందిగా మార్చబోతున్నాడు. నీ పక్షమున అనేక గుంపును దేవుడు సిద్ధపరిచి అనేక మందిని ప్రభు నిలబెట్టబోతున్నాడు. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా. యేసు క్రీస్తు ప్రభా, మీకు స్తోత్రములు. ఎంతమంది బిడ్డలైతే ప్రభా నేను ఒక అనాథ, నాకు తోడెవరు లేరు, నేను ఒంటరిని అని ఏడుస్తున్నారో, ఒంటరి దానని కన్నీళ్ళు విడుస్తున్నారో, మీరు వారితో పాటు ఉండి ప్రభా వారిని బలమైన జనంగా మార్చబోతున్నందుకు స్తోత్రములు. 1000 మందిగా ప్రభుని మార్చబోతున్నాడు. నిశ్చయంగా ఈ వాక్యం వింటూ కన్నీళ్లు కారుస్తున్నటువంటి బిడ్డలు కొంతమంది ఉన్నారు. ఇప్పుడే ప్రభు మీ చేతిని గట్టిగా పట్టుకొని ఉన్నాడు. నీ తల్లి కంటే, తండ్రి కంటే, నీ అన్నదమ్ముల కంటే, నీ భర్త కంటే, నువ్వు కోల్పోయిన ప్రియమైన వారి కంటే, నేను వారి కంటే మిక్కుటమైన ప్రేమ నీకు చూపించబోతున్నాను. ఒంటరి అయిన నిన్ను 1000 మందిగా చేయబోతున్నాను. నీ ఒంటరి జీవితం తీసివేయబడబోతున్నది. గొప్ప సంతోషం నీ జీవితంలోకి రాబోతుంది ప్రభు చెప్తున్నాడు. లార్డ్ బ్లెస్ చేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభా. వారి దుఃఖము, వారి యొక్క ప్రతి నిందలు, అవమానము, ఎన్నికలేని హీనమైన స్థితిలో, నీచమైన జీవితంలో ఉన్నారేమో, ఆ స్థితి తొలగిపోయి ప్రభా బలమైన జనముగా మార్చబడాలి. తలలు పైకెత్తబడాలి. ఒక గొప్ప కిరీటము, అయ్యా ఘనత వారి తలలపైకి దిగివచ్చును గాక. ఆశీర్వాదంతో నింపుమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.